హలో ఆల్. ఈ వీడియోలో ది డెప్ట్ కలెక్టర్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ఇది ఒక థాయ్ మూవీ. ప్రెజెంట్ అయితే నెట్ఫ్లిక్స్ లోకి మీకు ఇంగ్లీష్ అండ్ అదర్ లాంగ్వేజ్ అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ అయితే లేదు. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 14 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన హీరో ఒక డెప్ట్ కలెక్టర్ అన్నమాట. ఒక మర్డర్ చేయడం వల్ల 10 years పాటు జైలుకి వెళ్తాడు. ఆఫ్టర్ దట్ తను తిరిగి వచ్చిన తర్వాత తనకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలుస్తాయి. అండ్ అలాగే తను ఒక పీస్ఫుల్ లైఫ్ గడుపుదామని చూస్తాడు. బట్ ఆఫ్టర్ దట్ తన లైఫ్ ఎలా మారింది, ఏం జరిగింది అన్నది మీరు ఈ మూవీలో చూస్తారు. ఇక ఓవరాల్ గా నాకు ఎలా అనిపించింది అంటే, ఇట్స్ లైక్ మనకు జాన్ విక్ మూవీ ఉంది కదా, సేమ్ అదే కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. కొంచెం డిఫరెంట్ థాయిలాండ్ వాళ్ళ ఫ్లేవర్ ఉంటుంది అనమాట. లోన్ షార్క్స్ అవి ఇవి యాడ్ చేసుకుంటారు. అండ్ అలాగే చాలా గ్రౌండెడ్ స్టోరీ టెలింగ్ ఉంటుంది. జాన్ విక్ మూవీ లాగా నీకు వన్ సైడ్ కొట్టుడు, ఓవర్ ది టాప్ యాక్షన్ సీక్వెన్సెస్ ఏం ఉండవు. చాలా గ్రౌండెడ్ స్టోరీ టెలింగ్ ఉంటుంది అనమాట. నాకైతే ఓవరాల్ గా ఇట్స్ గుడ్ భయ్యా. నాకైతే మంచిగా ఎమోషనల్ వైజ్ అండ్ స్టోరీ టెల్లింగ్ వైజ్ రొటీన్ సెటప్ అయినప్పటికీ సరదాగా మంచిగా టైం పాస్ అయిపోయిందని చెప్తా. మీరు ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని హై ఆక్టెన్ యాక్షన్ సీక్వెన్సెస్ కోసం చూసినట్లయితే ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. ఎందుకంటే మూవీ మొత్తం కూడా చాలా గ్రౌండెడ్ స్టోరీ టెల్లింగ్ ఉంటుంది. దేర్స్ నో హ్యాపీ ఎండింగ్ ఆల్సో. హ్యాపీ ఎండింగ్ అసలు ఉండదు, ముందే చెప్పేస్తున్నా. జస్ట్ రియాలిటీని చాలా ఘోరంగా టచ్ చేస్తారు. అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ లోన్ షార్క్స్ అన్న కాన్సెప్ట్ మన థాయిలాండ్ కానీ ఈ చైనీస్ జాపనీస్ మూవీస్ లో చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం. అటు సైడ్ ఎక్కువగా ఉండే కాన్సెప్ట్ ఇది. సో కాన్సెప్ట్ వైజ్ రొటీన్ ఉంటుంది. ఎక్కడ కూడా మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ కాన్సెప్ట్ ఏది ఉండదు. చాలా రొటీన్ అండ్ రెగ్యులర్ కాన్సెప్ట్ ఉంటుంది. సో దాని పరంగా కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు. ట్రూ యాక్షన్ సీక్వెన్సెస్ అయితే ఉంటాయి అనమాట. అంటే రియాలిటీ తగ్గట్టుగా గ్రౌండెడ్ యాక్షన్ సీక్వెన్సెస్ అయితే ఉంటాయి. అవి నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ ఏదో వన్ సైడ్ కొట్టుకుంటూ వెళ్ళిపోకుండా ఎమోషన్స్ ని అండ్ ఫ్యామిలీస్ ని అండ్ అలాగే పోలీసుల యొక్క వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూని అండ్ క్రిమినల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ హీరో పాయింట్ ఆఫ్ వ్యూ, ఇలా ఎవ్రీ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ప్రెజెంట్ చేస్తూ ఉంటారు. నాకు అది బాగా నచ్చింది. అంటే ఓన్లీ హీరోని ఎలివేట్ చేసేయకుండా ఉన్న క్యారెక్టర్స్ అన్నిటిని కూడా యూజ్ చేసుకుంటారు అన్నమాట, ఏదో ఉన్నారన్న పేరు కాకుండా. సో అది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఈవెన్ గ్రౌండెడ్ స్టోరీ టెల్లింగ్ కూడా వర్కౌట్ అయింది. ఎందుకంటే ఈ మధ్యలో మనం చూసేదంతా వన్ సైడ్ కొట్టుటే, నరుక్కుంటూ వెళ్ళిపోవడం లేదా చంపుకుంటూ వెళ్ళిపోవడం అంతే. బట్ ఈ టైప్ ఆఫ్ గ్రౌండెడ్ స్టోరీ టెల్లింగ్ ఈ మధ్యన చూడలేదు కాబట్టి నేను కొంచెం బాగా కనెక్ట్ అయ్యాను నాకు. అండ్ అలాగే ఎమోషన్ కూడా బాగా వర్కౌట్ అయింది. కొన్ని మూమెంట్స్ లో చాలా సింపుల్ గా ప్రెజెంట్ చేస్తారు. అది కూడా కొంచెం హార్ట్ టచింగ్ ఉంటుంది. క్లైమాక్స్ కూడా మంచి క్లోజర్ అయితే ఇచ్చారు. బట్ మూవీ అంతా కూడా ప్రిడిక్టబుల్ గా ఉంటుంది. మీకు ఏం జరుగుతుందో మీకు ఈజీగా అర్థమైపోతూ ఉంటుంది. పెద్ద సర్ప్రైజులు గట్ట ఏముండవు. అండ్ యాక్షన్ బ్లాక్స్ కూడా జస్ట్ లిమిటెడ్ గానే ఉంటాయి. అవి కూడా గ్రౌండెడ్ గానే ఉంటాయి. హీరో ఒక్కడో కొట్టుకుంటూ వెళ్ళిపోవడం గట్ట ఏముండదు. నార్మల్ గానే ఉంటుంది. ఎక్కువ హై యాక్షన్ సీక్వెన్సెస్ కానీ ఓవర్ ది టాప్ ఫైట్లు కానీ ఎక్స్పెక్ట్ చేసి ఉంటే కనుక అవైతే ఉండవు. మీకు ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. అండ్ స్టోరీ కూడా రొటీన్ గా ఉంటుంది, రెగ్యులర్ గా ఉంటుంది. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో వీటి పరంగా కొంచెం ప్రాబ్లమేటిక్ ఉంటుంది మూవీ. సరదాగా ఒక మంచి థాయ్ ఎమోషనల్ యాక్షన్ సీక్వెన్స్, అది కూడా లోన్ షార్క్స్ వీటి కాన్సెప్ట్ లో వీటి థీమ్ లో తీసిన మూవీ చూద్దాం అనుకుంటే గివ్ ఇట్ ఏ ట్రై. టైం పాస్ అయితే అవుద్ది. నేనేమి ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ కాన్సెప్ట్ మూవీ, వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని అయితే చెప్పట్లేదు. వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్షన్ మూవీ అని కూడా చెప్పట్లేదు. ఒకసారి సరదాగా ట్రై చేద్దాము, టైం పాస్ కి చూద్దాం. ఏదన్నా థాయిలాండ్ మూవీ అనుకుంటే ట్రై చేయండి, వర్కౌట్ అవుతుంది. ఎంతకు మించి అయితే పెద్దగా చెప్పడానికి వెళ్ళలేదు మూవీలో. ఓకే, మూవీ ఫ్యామిలీతో చూడొచ్చు. అంటే లాట్ ఆఫ్ యాక్షన్ సీన్స్ ఉంటాయి. కొంచెం బ్లడ్, వైలెన్స్, చంపుకోవడం ఇవన్నీ ఘోరంగా ఉంటాయి అనమాట. సో వాటి పరంగా ఇబ్బంది పడతారు. మరి సెక్స్ అండ్ న్యూడిటీ అయితే లేదు. ఓకే, ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయండి, మీ ఇష్టం. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్.